హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇప్పటి వరకు మనం చేసిన వీడియోస్ అన్నికి మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ రెజ్యూమ్ అప్డేట్ చేసుకుంటున్నారు క్యాండిడేట్స్ అందరూ. అండ్ మా సర్వీస్ అనేది తీసుకుంటున్నారు. సో బికాస్ ఆఫ్ అవర్ హెల్ప్, సో మా హెల్ప్ నుండి కొందరికి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా వచ్చాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే మమ్మల్ని ట్రస్ట్ చేసి మా సర్వీస్ అనేది మీరు తీసుకుంటున్నారు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మార్కెట్ డౌన్ఫాల్ వల్ల అవ్వడం వల్ల రిక్రూట్మెంట్ అనేది కొంచెం లేట్గా జరుగుతుంది. సో నేను కూడా వీడియోస్ చేయడం కొంచెం టైం తీసుకుంటున్నాను. వెదర్ ఈ పొజిషన్స్ యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది చాలా డౌట్గా ఉంటుంది. సో 1 month 2 months హోల్డ్లో పెట్టిన పొజిషన్స్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. సో అవి ఇప్పుడు మీకు చూపిస్తాను ఈరోజు. కాగ్నిజెంట్లో బిజినెస్ అనలిస్ట్ పొజిషన్ అనేది లాస్ట్ 2 months నుండి రన్ అవుతుంది. బట్ యాక్చువల్లీ హోల్డ్లో ఉన్నాయి చాలా. సో నాకున్న ఇన్ఫో ప్రకారం ఏంటంటే ఈ అనలిస్ట్ పొజిషన్స్ అనేవి మళ్ళీ రీఓపెన్ చేశారు. సో ఫర్ దాట్ ఈరోజు ఈ కంప్లీట్గా ఈ బిజినెస్ అనలిస్ట్ పొజిషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో కంప్లీట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోతే బిఫోర్ దాట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓన్లీ మన ఛానల్లో యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే అప్లోడ్ చేయబడతాయి. అండ్ ఈరోజు మన వీడియోలో బిజినెస్ అనలిస్ట్, సో కంప్లీట్ డీటెయిల్స్కి వెళ్ళిపోదామండి మనం. సో ఇంతవరకు నన్ను చాలామంది అడిగారు లైక్ ఏంటి బిజినెస్ అనలిస్ట్ పొజిషన్స్ కావాలని. లాట్ ఆఫ్ మెసేజెస్ విత్ మీ, అంటే చాలా చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, పర్సనల్గా చేస్తున్నారు. అండ్ మన కామెంట్ సెక్షన్లో ప్రీవియస్గా చాలామంది బిజినెస్ అనలిస్ట్ పొజిషన్స్ అడిగారు. సో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది యాక్టివ్లో ఉందండి. ప్లీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేయండి. ఎందుకంటే యాక్టివ్గా ఉన్న పొజిషన్స్ అనేది యాజ్ పర్ జాబ్ ప్రొఫైల్ అండ్ మన రెజ్యూమ్ అనేది మంచి ప్రొఫెషనాలిటీగా ఉంటే ఖచ్చితంగా మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. బట్ ఈ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదంటే దేర్ ఇస్ సమ్ ఫాల్ట్ ఫ్రమ్ అవర్ సైడ్, లేదా అక్కడ రిక్రూట్మెంట్ అన్న ఆపేయాలి, ఇలాంటి సమ్ రీజన్స్ ఉంటాయి. సో బిఫోర్ ద సో మనం జాబ్ సమ్మరీ చూసుకున్నట్టయితే వీఆర్ సీకింగ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ అనలిస్ట్ అడుగుతున్నారండి. 6 to 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు జాయిన్ అవర్ డైనమిక్ టీమ్. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఫుల్ నాలెడ్జ్ ఉంటుందండి, లైక్ బిజినెస్ అనలిస్ట్ అండ్ ప్లానింగ్ ఈవెంట్స్ లైక్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ రిపోర్టింగ్. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్కి ఎస్పెషల్లీ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్లో అది ఉంటే చాలా ప్లస్ అవుతుందని మెన్షన్ చేస్తున్నారు. చాలామంది నన్ను అడిగారనే ఈ వీడియో మీ వాళ్ళ కోసం చేస్తున్న బిజినెస్ అనలిస్ట్ పొజిషన్. సో మీరేంటంటే చూసుకోండి ఒకసారి, లైక్ ఈ పొజిషన్ అనేది సూటబుల్ అవుతుందా కాదా. బిఫోర్ వెళ్ళేటప్పుడు మాత్రం, బిఫోర్ మీరు అప్లై చేసేటప్పుడు కంప్లీట్గా వీడియో అనేది చూడండి. చూసిన తర్వాతే అప్లై చేయండి. సో ఇక్కడ డేటా పబ్లిష్ వచ్చేసరికి June 13 ఉందండి. సో ఎప్పటిదో పొజిషన్స్ అనేది మాత్రం అలా అనుకోకండి. చాలా డైరెక్ట్గా ఈ రోజు రిలీజ్ చేసిన పొజిషన్ యాక్టివ్గా జరుగుతుందా లేదా అనేది కూడా డౌటే ఉంటుంది. సో ఈ పొజిషన్ నాకున్న ఇన్ఫో ప్రకారం అయితే సో దీన్ని కొంచెం యాక్టివ్గా హైరింగ్ చేసుకునే స్టేజ్లో జరుగుతుంది. సో ఇక రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కంటే ఎగ్జాక్ట్గా తెలుసు. సో బట్ నేను ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను. అనలైజ్ అండ్ ఎంటర్ కాంప్లెక్స్ బిజినెస్ డేటా టు ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్, collaborate with stakeholders, develop and maintenance, so facilitate business events, workshops, plan and execute business strategies that align with the company objectives. సో ఇదంతా రెస్పాన్సిబిలిటీస్ కింద వస్తుందండి మనకి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి లైక్ పొసెస్ స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్ విత్ ఫోకస్ బిజినెస్ ఆపరేషన్ అండ్ ఇంటెలిజెన్సెస్. సో ఇక్కడ ఇదంతా మీరు చూసేసుకోండి, ఇంకా మన వీడియోలో ఎంత అయిపోతుంది. సో సర్టిఫికేషన్ రిక్వైర్డ్ కంపల్సరీ అని మెన్షన్ చేశారు. CBAP, సో అంటే సర్టిఫైడ్ బిజినెస్ అనలిస్ట్ ప్రొఫెషనల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేషన్ అండి ఇది. సో ఇది కంపల్సరీ అని మెన్షన్ చేశారు. సో 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ పక్కా ఉంటుంది. సో ఎవరికైతే ఇఫ్ లేకపోతే సో వాళ్ళు అప్లై చేయకండి. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం కదండి. సో మీరు అప్లై చేసేసి మీ రెజ్యూమే రివ్యూ చేయడం కూడా వాళ్ళకు టైం వేస్ట్ అవుతుంది. సో మీ డోంట్ అలా చేయకండి. మీరు ఎవరైతే ఈ పొజిషన్ని అప్లై చేయాలనుకుంటున్నారో సో మనకు వాళ్ళకి ఏంటంటే రెజ్యూమే అనేది ప్రిపరేషన్ చేసుకోండి చాలా బాగా. ఎందుకంటే ఈ క్యాండిడేట్ కూడా ఎందుకు చేసుకోవాలంటే సో జస్ట్ అలా హోల్డ్ చేసి పెట్టుకుంటారు ఆ రెజ్యూమ్ని, అది అప్డేటెడ్గా ఉండదు. ఈవెన్ ప్రొఫెషనల్ అయినా, ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సో మిస్టేక్స్ చేస్తారు. నేను చాలా రెజ్యూమ్ని ఇప్పటివరకు రివ్యూ చేశాను, నేను అనలైజ్ చేశాను కూడా. సో నా సజెషన్ ఏంటంటే బిఫోర్ ఏ పొజిషన్ అయితే సరే, ఏ కంపెనీలో ఏ పొజిషన్ అయినా పర్లేదు, మీరు తప్పకుండా మీ రెజ్యూమ్ని మళ్ళీ ఒకసారి అప్డేట్ చేసేసి ప్రొఫెషనల్గా రెడీ చేసినాకనే ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ లిస్ట్ అవ్వడం అంటే చాలా కష్టంగా ఉంది. సో చూసుకున్నట్టయితే ఇది హైదరాబాద్ లొకేషన్ అండ్ వర్క్ మోడల్ వచ్చేసరికి హైబ్రిడ్ అండి. 3 days ఆఫ్ వర్క్, 3 రోజులు ఆఫీస్లో, 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం. సో దెర్ ఇస్ నో ఇష్యూ.
సో ఎవరైతే బిజినెస్ అనలిస్ట్ పొజిషన్ కోసం చూసారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకేదైనా డిఫరెంట్ పొజిషన్స్ కావాలంటే అడగండి. ఎందుకంటే ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా హైరింగ్ అనేది స్టార్ట్ అవుద్ది మళ్ళీ. సో, అప్డేట్‌గా ఉండండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ ఉన్న వీడియోస్ అనేది మీకు వచ్చేస్తాయి. లైక్ ఐ మీన్ సారీ, ట్రెండింగ్ పొజిషన్స్ అనేది మనం వీడియో చేసి అప్లోడ్ చేస్తాము. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కెరియర్ విత్ చరణ్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గుడ్ డే.